షర్మిల గారి రాక చాలా అనూహ్యంగా, అది కూడా అసలు ఎవ్వరూ లేనట్టు సీనియర్లు పీసీసీ పగ్గాలు ఆవిడకి అప్పగించడం, ఇది ఎవరి వ్యూహం? ఎందుకు? ఆవిడ అమాయకత్వం, రెండు అజ్ఞానం, లోపల మనసులో ఏదో పెట్టుకుని డైరెక్ట్గా అయితే అనిల్ గారే వీటన్నిటికీ మూలమని అంటున్నారు. ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చున్నారో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి జ్ఞానం ఉంటే తెలంగాణ వ్యక్తి, తెలంగాణలో పార్టీ పెట్టుకున్న వ్యక్తిని తీసుకెళ్ళి ఏపీసీసీ చీఫ్ని చేశారంటే వాళ్ళది ఎంత కుట్ర స్వభావం అనేది అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ విభజనవాదం ఎవరినైనా ఇట్లాగే చీలుస్తుంది, కుటుంబాలని గతంలో మా బాబాయిని కూడా ఇట్లాగే మా మీద పోటీ పెట్టించింది అని చెప్పి ఉండొచ్చు. కానీ అంతకు మించి వాళ్ళ ముగ్గురు వల్లే ఆంధ్రప్రదేశ్ నాశనమైందని నేను బలంగా నమ్ముతాను. ఏ తండ్రి గారి పేరు వాడుకుని వాళ్ళు రాజకీయంగా వీళ్ళందరూ వెళ్తున్నారు, ఆ కుటుంబాన్ని దారుణంగా అవమానించిన వాళ్ళు ఏం పునీతులు అయిపోయారు కనుక వాళ్ళ మీద మళ్ళీ నమ్మకం పెడతారు. షర్మిల గారు ఏమని చెప్పారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో ఆవిడ పట్ల ఎంత అవమానకరంగా వ్యవహరించేవాళ్ళు, ఎట్లాంటి వదంతులు సృష్టించేవాళ్ళు. మరి ఇదంతా దేనికి? ఆవిడకి ఏమొస్తుందని ఆవిడ ఆశిస్తుంది? వీళ్ళు ఊహాగానాలు కావాలని ఆవిడని పొలిటికల్ ట్రాప్లోకి లాగడానికి ఇవన్నీ చేశారు. ఏ స్థాయిలో అజ్ఞానానికి వెళ్తారన్నదానికి ఇక ఆకాశం. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద పాయింట్. ఏపీ రాజకీయాలు బాగా వేగంగా వేడెక్కుతున్నాయి. అనూహ్యంగా, బహుశా కొంతమంది మాత్రం ఊహించారు, షర్మిల బరిలోకి దిగి ఇంత నేరుగా సొంత అన్నని జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనే ప్రయత్నం చేసి సవాల్ చేస్తారని చెప్పి. చంద్రబాబు మాత్రం ఏ అస్త్రము వదలట్లేదనే ఒక చర్చ, కామెంటరీ మొదలైంది ఇప్పుడు విశ్లేషకుల్లో. ఇంతకీ ఏపీ రాజకీయాలు, ఏపీ ఎన్నికలు ఈసారి ఎలా ఉండబోతున్నాయి? మనతో మాట్లాడడానికి సీనియర్ పాత్రికేయులు అండ్ పూర్వ ప్రెస్ అకాడమీ చైర్పర్సన్, అందరికీ సుపరిచితులు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం. సో ఈ మధ్య చాలా డ్రామాటిక్గా ఉన్నాయి కదా సార్ డెవలప్మెంట్. న్యాచురల్లీ అంటే ఇప్పుడు ఏమైందంటే 4 పార్టీలకి 2 కుటుంబాలు, ఒక తెలుగుదేశం, బీజేపీ, ఆల్మోస్ట్ ఒకే ఇద్దరు బంధువులే కదా. ఇట్లాగే కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, అట్లాగే సరే పవన్ కళ్యాణ్ది వేరే కుటుంబం అయినప్పటికి కూడా మొత్తం మీద ఈ పోరు ఒక కొత్త తరహా పోరు కిందే లెక్క. రైట్. ఈసారి అసలు ఎవరితో కలిసి ఉన్నారనే దానిపై మీకు స్పష్టత వచ్చి ఉంటుంది కదా సార్ ఈ పాటికి? నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను, అక్రమ రాజకీయ సంబంధాలు ఎలా ఉంటాయో చూడాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూడాలని చెప్తుంటాను. ఎందుకనంటే మీరు గమనిస్తే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు గారు అంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి పరోక్షంగా చేసింది. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో నేరుగా పొత్తులో ఉండి ఇక్కడ పోటీ చేసి సరే డిపాజిట్ రాని ఓపో అని, అది వేరే విషయం, అట్లా చేశారు. ఇక ఆ తర్వాత ఏపీకి వెళ్ళి ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి లేచెళ్ళి తెలుగుదేశంతో తిరుగుతున్నాడు. ఆయన బీజేపీ వాళ్ళేం పెద్ద ఫీల్ అవట్లా, ఇదేంటి మాతో ఉండాల్సిన వాళ్ళతో తిరుగుతున్నాడు ఏంటని వాళ్ళేమో అనుకోవాలి. అందుకే నేను అక్రమ రాజకీయ సంబంధాలు అన్నది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, అయితే మాతో ఉండు, లేదంటే వాళ్ళతో వెళ్ళిపో అని చెప్పాల్సిన బీజేపీ చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో ఉండదలిస్తే అక్కడే ఉండొచ్చు, లేదంటే బీజేపీతో ఉండొచ్చు, ఆయన చెప్పట్లా. చంద్రబాబు నాయుడు గారు కూడా అయ్యా ఇదేంది నువ్వు నా దగ్గరికి నాతో పాటు తిరుగుతున్నావు, మరి బీజేపీ వాళ్ళ సంగతి ఏంటని ఆయన అడగాలి. ఇంకోవైపు సిపిఐ వాళ్ళు మేము జనసేన టీడీపీ కలుస్తామని వాళ్ళు చెబుతున్నారు. అయితే పరోక్షంగా వీళ్ళందరి మధ్య ఒక రకమైనటువంటి పరోక్ష సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఏది జనసేన, టీడీపీ, సిపిఐ, బీజేపీలోని కొంతమంది టీడీపీ నేతలు, అంటే వలస వెళ్ళిన టీడీపీ నేతలు, ఇది చాలా విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితి అనమాట. ఎక్సెప్ట్ జగన్ గారు అనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అనండి, ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ ఎట్లా ఈ సంబంధ బాంధవ్యాలు నడుపుతున్నారో అర్థం కాదు. అందరికీ సింగిల్ పాయింట్ అజెండా, ఒక ఓర్వలేని తనంతో జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసరాలను. అంటే రాజకీయాల్లో ఓర్వలేని తనం అనేది సరే ఎవరికి ఉండొచ్చు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన ఒక్కడిని ఢీ కొట్టలేము అనేటువంటి ఒక భయంతో చంద్రబాబు గారు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఏ విషయానికి ఆ విషయం అందులో సమర్థుడైనాడు. కుట్రనండి, మ్యానిపులేషన్స్ అనండి, ఇటువంటి విషయాల్లో జనంలో తనకి పలుకుబడి
ఎట్లా ఉన్నప్పటికి కూడా అది చాలదని అర్థం తెలిసిన ఆయన రకరకాల వ్యూహాలు పన్నుతుంటాడు. అది వ్యూహం అనండి, కుట్ర అనండి, ఏదన్నా అనండి. అవసరమైతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోగలడు, అవసరమైతే బీజేపీ తోటి తిరగగలడు, జనసేనని కాదనగలడు, అవుననగలడు, లేదా పవన్ కళ్యాణ్ తనంటే తిప్పుకోగలడు. మళ్ళీ అదే టైంలో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలు రెండింటితో కూడా ఈయన డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే సంబంధాలు పెట్టుకున్నాడు కదా. అంతే కదా సార్. డీకే శివకుమార్ తోటి చూసాము డైరెక్ట్గా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయనకి శిష్యుడే అనేది ఓపెన్ సీక్రెటే. అట్లాగే బీజేపీ తోటి పొత్తు కోసం అమిత్ షా గారి దగ్గరికి కొడుకునే పంపించాడు పెద్దమ్మతో, ఆయన పురంధరేశ్వర్ గారితో పాటు. సో ఇదంతా తమాషా. ఇవన్నీ దేనికోసం? జగన్ అనే ఒక్కడిని ఎదుర్కోవడానికి చాలా పెద్ద సమస్యగా మారింది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో తోచగా, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పేశాడు కూడా మాట, అందరం కలవకపోతే వైసీపీ బండి గెలుస్తుంది అని. అంటే ఓట్లు కలవకపోతే అని, అంటే చీల్తే ఓడిపోతామని ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు. సో అంటే తెలుగుదేశం పార్టీ 1982లో ఏర్పడి ఇంతకాలం, సరే ఎన్టీ రామారావు కావచ్చు, ఈయన కావచ్చు, మొత్తం ఆ పార్టీ పేరు మీద అదే గుర్తుతోటి ఉంది కదా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తి నాయకత్వంలోని పార్టీ ఈ రోజున జగన్ అంటే వణికే పరిస్థితి రావటం అనేది జగన్ యొక్క విశిష్టతే కదా. జగన్ని ఒంటరిగా ఓడించలేమనే భయంతోటే కదా ఆయన ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. కానీ అదేమిటో సార్, మీరు చాలా ఆఫ్ బీట్ అంటే ఆబ్వియస్గా ఉన్నవికి భిన్నంగా మీరు స్టడీ చేస్తారు కాబట్టి అడుగుతున్నాను. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో కానీ ఆ పార్టీ నాయకుల్లో ఎక్కడ ఒక అలజడి కూడా కనిపించట్లే. అలజడి అంటే జగన్ యొక్క ధైర్యం అటువంటిది. అదేంటంటే ఆయన నా విధానం ఇది, మీరు ఇష్టమైతే ఉండండి, ఇష్టం లేకపోతే మీ ఇష్టం, నేనైతే మిమ్మల్ని వెళ్ళమని చెప్పను, మిమ్మల్ని నేను సర్దుబాటు చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాను అని 4 నెలల క్రితం చెప్పాడు. ఏమని? అయ్యా మొత్తం ప్రజాభిప్రాయాలు అన్నీ చూస్తున్నాము, కొంతమంది టికెట్లు ఇవ్వలేకపోవచ్చు అని 4 నెలల క్రితమే చెప్పిన మనిషి ఎవరంటే జగన్ గారే. అంతేకాకుండా నేను ప్రజలకి మేలు చేశాను అనుకుంటే ఓటేయండి, నాకు మద్దతు ఇవ్వండి, లేకుంటే కూడా మీరు అనే అంత ధైర్యం బహుశా గతంలో, నేను ఇప్పుడు 46వ సంవత్సరంలో ఈ ఫీల్డ్లో ఉన్నా, ఏ చీఫ్ మినిస్టర్ కూడా, ఏ పార్టీ అధ్యక్షుడు కూడా ఇంత ధైర్యంగా చెప్పలేదు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనండి, ఆ ధైర్యం అనండి, మొండితనం అనండి, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, అందువల్లే ఆయన సక్సెస్ అయ్యాడు. 2019 వచ్చేసరికి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని వ్యూహాలను కూడా అర్థం చేసుకుని కొంచెం జాగ్రత్తగా వెళ్ళి, అయినప్పుడు కూడా ఆయన ఎక్కడ ఏం చెప్పాడో అదే దానికి కట్టుబడి ముందుకెళ్ళాడు. ఆ తర్వాత అవన్నీ అమలు చేశాడు. ఆల్మోస్ట్ 99%, 99.4 అనేది చెప్పాడు కదా, నేను కూడా అమలు చేశారు. అందువల్ల ఏమవుతుంది, ఆయనకున్న గ్లామరు ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్లో అపారమైనటువంటి పొట్టు ఏర్పడింది. మీరు గమనించండి, ఆయన ఎంత తెలివిగా చేశారంటే, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి ప్రయాణం చేసే లోపే ఆయన మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరినీ కలిపేసి మొత్తం ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెట్టేసి కొన్ని వేల మందిని, లక్షల మందిని ఆయన సమీకరించాడు. సో న్యాచురల్లీ దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఆ కూటమి అట్లాగే ఉంటే, అంటే సామాజిక కూటమిది, నేను చెప్పేది చంద్రబాబు గారి లాగా పార్టీల కూటమి కాదు, ప్రజల కూటమి. అంటే ఆ విభిన్న వర్గాల కూటమి కనుక యథాప్రకారం అట్లాగే ఉంటే జగన్ని ఢీ కొట్టే పరిస్థితి ఉండదు, వీళ్ళందరూ కలిసినా కూడా. అంటే నిజంగానే ఆ సామాజిక న్యాయాన్ని అంత బలంగా నమ్ముతున్నారు ఆయన నమ్మటం కాదు, ప్రజల్లో కూడా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చాడు. వీకర్ సెక్షన్స్లో ఈయన్ని గనక వదులుకుంటే చాలా నష్టపోతామనే భావన సర్వత్రా ఏర్పడింది. ఎందుకు? తెలంగాణ సంబంధించిన కంచె ఐలయ్య గారు ఏమన్నారు చూడండి, పొరపాటున జగన్ గారు కానీ కాకపోతే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులు, ఆంగ్ల మాధ్యమంతో సహా ఇవన్నీ కూడా ఒక్కసారి తేడా వస్తే 100 ఏళ్ళు వెనక్కిపోతుంది ఏపీ అని ఆయన హెచ్చరించాడు. పైగా ఆయన ఇంకో మాట చెప్పాడు, నేను జగన్ గారిని కలవబోను కూడా, నాకు అవసరం కూడా లేదు. అయినప్పటికీ కూడా నేను వాటిని చూసిన మీదట ఆంగ్ల మాధ్యమం గురించి చంద్రబాబు గారి కోడలు, చంద్రబాబు గారి కొడుకు, చంద్రబాబు గారి మనవడు అందరూ ఆంగ్ల మాధ్యమం చదువుకోవచ్చు, కానీ గొల్ల, కురుమ, మంగళి, చాకలి ఇట్లా ఆయన చెప్తాడు కదా ఆయన భాషలో, వాళ్ళందరూ దళిత, వీళ్ళెవ్వరూ ఇంగ్లీష్ చదువుకోకూడదని అంటే ఎట్లా? అంబేద్కర్ ఇంగ్లీష్ మీడియమే చదవమని చెప్పాడని ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆశ్చర్యం వేస్తుందండి. నేను అనేక గవర్నమెంట్లు చూశాను,
నేను ఒకటి ఛాలెంజ్ చేసి చెప్పగలను. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అనండి, అమలు చేసిన స్కీములు అనండి, మీరు వరుసనే చెప్పండి అంటే ఆయనే చెప్పలేడు. అన్ని స్కీములు అమలు చేయడం అనేది నాకు ఆశ్చర్యం వేసింది. పాలనా సంస్కరణలు తీసుకుంటే వాలంటీర్ల వ్యవస్థ కానించి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, ఇలా ఒకటి కాదు, జిల్లా కేంద్రాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం, అలాగే స్కీమ్స్, కాపు నేస్తం, చేనేత నేస్తం, ఇవన్నీ అన్నీ చెప్పమంటే అన్ని రకాల 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా పోతే కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయగలటువంటి అంత తమాషా కాదు. అంటే ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్, ఇవన్నీ లేకపోతే చేయలేరు. ఏదో రకంగా వాళ్ళ మీద వంకలు పెట్టి ఇప్పుడు చంద్రబాబు టైంలో డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని రోజు ఆయన రోధించడం లాగానే ఉండేది ఆయన కానీ యనమల రామకృష్ణ. నేను ఈ 5 ఏళ్లలో ఒక్కసారన్నా జగన్ గారు నేను ఈ ఆర్థిక సమస్యల్లో ఉన్నాం, రాష్ట్రం అప్పుల్లో ఉంది, లేకపోతే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, డబ్బులు లేవని ఎప్పుడు అనలా. ఏవో ఉన్నదాన్ని కింద మీద పడుతున్నాడు, చేసుకెళ్తున్నాడు. ఆశ్చర్యం వేస్తుంది. దేశం అంతే అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అన్న దీని మాటకి అక్షర నిదర్శనం. ఎందుకంటే మనుషుల్లో ఇన్వెస్ట్ చేశారు కదా సార్ ఆయన. కరెక్ట్. నేను ఇదే డైలాగ్ని వాడేవాడిని. నేను మీడియా అకాడమీ తరఫున జిల్లాల్లో తిరుగుతున్నప్పుడు గురదాడ అప్పారావు గారు దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్నారు. కానీ ఇంకో నాయకుడేమో దేశమంటే మట్టే అంటున్నాడు. అంటే దేశమంటే రియల్ ఎస్టేట్ వెంచర్ అనేది ఆయన అభిప్రాయం. కానీ దేశమంటే మనుషులు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన స్కీములు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ విద్య, ఇవన్నీ కూడా. ఇంకొకటి చెప్పండి, మీ అనుభవంలో కానీ, మీరు సీనియరే కదా, మీ అనుభవంలో కానీ విద్యా రంగానికి సంబంధించి స్కూళ్ళు బాగు చేయాలన్న ఆలోచన ఏ చీఫ్ మినిస్టర్ కన్నా వచ్చిందా ఈ స్థాయిలో? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్. అందరూ షార్ట్ కట్స్ వెతుక్కుంటారు. అంటే 4 చకచక మెరుగులు దిద్దేసి ఓ పెయింటింగ్ వేసేసి గోడలకి అన్నీ చేసేసి మనం చేసేసామని చూపించవచ్చు. కానీ ఇది లాంగ్ రోడ్ అని తెలిసి, దీనికి పేషెన్స్ కావాలి, ఎంతో అంటే దాని ఫలితాలు ఏమిటో రాను కాలం చెప్తుంది అని తెలిసి కూడా నాకు షార్ట్ కట్స్ అవసరం లేదు, నేను నమ్మినది చేస్తాను, ప్రజల మీదే నేను పెడతాను. విద్య అన్నదే సంపద అన్న మొదటి చీఫ్ మినిస్టర్ ఈయన అంటాడు. విద్య ద్వారానే ప్రజలకి అది ఆస్తి అని చెప్పిన ఏకైక చీఫ్ మినిస్టర్ ఆయనే. పైగా విద్యారంగానికి సంబంధించి కూడా ఎన్నండి 10-15 తీసుకొచ్చాడు. ఇంగ్లీష్ మీడియం కాకుండా సిబిఎస్ఈ అన్నారు, ఐబీ అన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. నేను 2-3 స్కూళ్ళకు కూడా పని కట్టుకుని వెళ్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక కొత్త స్కూల్లో అంతకుముందు ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం లేని ఒక స్కూల్లో కొంతమంది పిల్లలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. వాళ్ళు భయపడ్డారు కొంతమంది. కానీ 1-2 పాపలు వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ముచ్చటేసింది. నేను అప్పుడు ఆ ఇంగ్లీష్ ఇంగ్లీష్ బోధించే అధ్యాపకుడిని కూడా పిలిచి సన్మానం చేశాను. అట్లా ఇంగ్లీష్లో చక్కగా నేను వీధి బడిలో చదువుకున్నా, ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నా, కానీ మాకు ఇంగ్లీష్ మీద అంత పట్టు లేదు. బికాస్ మేము బ్యాక్గ్రౌండ్ రైతు కుటుంబం కావచ్చు, పల్లెటూరు కావచ్చు, మాకు ఇంగ్లీషు బోధించే పరిస్థితి లేకపోవడం కావచ్చు, నేర్చుకోలేని పరిస్థితి కావచ్చు, ఏదన్నా కానీ ఈ రోజున అన్ని సదుపాయాలు ఇస్తున్నారు. ఇది ఒక ఇంకా వరం లాంటిది. వరం అంటే వరం. పిల్లలు నేర్చుకునే వాళ్ళకి, శ్రద్ధ పెట్టి నేర్చుకునే వాళ్ళకి చాలా గొప్ప టెక్నాలజీ యాక్సెస్. అరే నేను వెళ్ళి స్కూల్ చూస్తే పెద్ద టీవీ, దానికి మళ్ళీ డిజిటల్ ప్రొజెక్టర్స్, ఇవన్నీ ఏంటంటే అంతే బ్రహ్మాండంగా చేశారు సార్ అని చెప్పారు. సరే అని టాయిలెట్స్కి వెళ్తే నేను ఆశ్చర్యపోయి, ఏంటిది సిరా అని పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, అట్లాంటి కంపెనీల టాయిలెట్స్ పెట్టారండి. స్టార్ హోటల్ ఫెసిలిటీస్ పెట్టారు. నేను అడిగా ఎట్లా అంటే, ఒక్కో చోట సరిగా మెయింటైన్ చేయకపోవచ్చు, అది వేరే విషయం, అది బికాజ్ ఆఫ్ లోకల్ ప్రాబ్లం. కానీ మెయింటైన్ చేసే స్కూల్ అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడన్నా 1-6 లోటుపాట్లు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అసలు ఆలోచన రావటమే గొప్ప విషయం కదా. అప్పుడు మా స్కూళ్ళల్లో టాయిలెట్స్ ఇట్లాంటి అసలు ఆశించడమే అది అనూహ్యమైనటువంటి. దానికన్నా సరే మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, కాస్త మన పిల్లలు బాగుపడతారు అని కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈసారి జగన్ గారికి ఓటేయాల్సిందేనండి. ఇది నేనేదో ఆయన నాకు పదవి ఇచ్చాడనో, లేకపోతే ఇప్పుడు పదవిలో లేకపోవచ్చు, అదే విషయం. కానీ విత్ ఆల్ మై సిన్సియారిటీ ఐమ్ టెల్లింగ్, నేను చూసొచ్చింది చెబుతున్నాను తప్పితే నాకు పొగడాల్సిన అవసరము లేదు. ఇప్పుడు కంచెలయ్య గారు చెప్పినట్టు నేను కలవాల్సిన అవసరం లేదు. బట్ అక్కడ జరుగుతున్న గొప్ప విషయాన్ని నేను చెబుతున్నాను అన్నట్లుగానే నేను కూడా నాకేం పదవితో సంబంధం లేదు, ఇచ్చినా ఇవ్వకపోయినా వాస్తవమే చెప్పాలనుకునే వాళ్ళలో నేను ఒకడిని. ఖచ్చితంగా ఇది గొప్ప విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయాన్ని ఈ విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉందని మాత్రం నేను గట్టిగా
సార్ ఈ టైంలో షర్మిల గారి రాక చాలా అనూహ్యంగా, అది కూడా అసలు ఎవ్వరూ లేనట్టు సీనియర్లు పీసీసీ పగ్గాలు ఆవిడకి అప్పగించడం, ఇది ఎవరి వ్యూహం? ఎందుకు ఆవిడ అంత అగ్రెసివ్గా ఒక్కసారిగా ఇక్కడే పుట్టి పెరిగిన బిడ్డని మొత్తం నేను తెలంగాణ జీవితం అంతా అని అసలు ఇక్కడ చెప్పి అక్కడ వెళ్ళిపోయారు. రాజకీయ ఔచిత్యం, బిలీవబిలిటీ ఒకటి ఉంటుంది కదా సార్, క్రెడిబిలిటీ, అవి రెండూ కూడా అసలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని అన్నమాట ఆవిడ తెలీదా? ప్రశ్నార్థం కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు అర్థమైంది ఆవిడ అమాయకత్వం, 2 అజ్ఞానం, 3 ఏదో లోపల తెలియని మరి ఆ కోరికనాలా లేకపోతే ఏదో లోపల మనసులో ఏదో పెట్టుకుని ఇవన్నీ చేస్తూ ఎవరెవరు రాజకీయ ట్రాప్లను పడినట్లు అనిపిస్తుంది. ఆమె భర్త అనిల్ గారి ప్రోద్బలమా లేకపోతే ఇంకే కారణము, డైరెక్ట్గా అయితే అనిల్ గారి వీటన్నిటికీ మూలమని అంటున్నారు. ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చున్నారో అప్పుడే ఆవిడ దెబ్బతిన్నారు పొలిటికల్గా. అయినప్పుడు కూడా సరే ఆవిడ అప్పుడు ఏం చెప్పారు, నేను ఏపీ రాజకీయాల్లోకి రానన్నారు. నేను అసలు తెలంగాణ మట్టిని, తెలంగాణ శ్వాస అని చెప్పారు కదా, పాలేరులో మట్టి తీసుకుని శపథం చేశారు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే పోటీ చేస్తానని. సో టోటల్ ఫెయిల్యూర్. కాంగ్రెస్ పార్టీకి అసలు సిగ్గులేదని అనాలి. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి జ్ఞానం ఉంటే తెలంగాణ వ్యక్తి, తెలంగాణలో పార్టీ పెట్టుకున్న వ్యక్తిని తీసుకెళ్ళి ఏపీసీసీ చీఫ్ని చేశారంటే వాళ్ళది ఎంత కుట్ర స్వభావం అనేది అర్థం చేసుకోవాలి. జగన్ గారు కాంగ్రెస్ పార్టీ విభజనవాదం ఎవరినైనా ఇట్లాగే చీలుస్తుంది, కుటుంబాలని గతంలో మా బాబాయిని కూడా ఇట్లాగే మా మీద పోటీ పెట్టించింది అని చెప్పుండొచ్చు. కానీ అంతకు మించి నేను భావించేది అంటే కుట్ర స్వభావం, కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్ర స్వభావం. ఆ రోజు చంద్రబాబుతో కలిసి చంద్రబాబు, సోనియా గాంధీ, ఆ సిబిఐ అధికారి, వాళ్ళ ముగ్గురు వల్లే ఆంధ్రప్రదేశ్ నాశనమైందని నేను బలంగా నమ్ముతాను. దానికి కారణం ఏంటంటే వ్యాన్ పిక్ అనే ఒక ప్రాజెక్టే ఒక పెద్ద ఎగ్జాంపుల్. 13,000 ఎకరాల భూమి ఈ రోజున మరో శ్రీ సిటీ లాగా తయారయ్యేది, మరో అచ్యుతాపురం లాగా తయారయ్యేది. కానీ ఈ రోజున అది ఎంత బ్యారన్ ల్యాండ్స్గా మిగిలిపోయిందంటే కారణం వాళ్ళ ముగ్గురే. చివరికి కోర్టు వారే గుర్తించారు ఎందుకు ఇంత వేస్ట్ చేస్తున్నారని కూడా ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. దానికి కారణం వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి కుట్ర కోణంలో పరిశ్రమలు పెడతానన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. పరిశ్రమలు పెట్టకుండా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళందరికీ ఎంపీలు చేసుకున్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేయటం అనేది నాకైతే కడుపు మండుతుంది. ఇటు ఏమిటి ఈ దారుణం? పైగా అవేవి చాలవన్నట్లు ఆ రోజు కుట్రలు చేశారు, మళ్ళీ ఇప్పుడు షర్మిల రూపంలో మళ్ళీ ఒక కుట్రని ప్రయోగిస్తున్నారు. ఇదంతా కూడా నాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్కి పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు సహకరించారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలుగుదేశంకి ఉపయోగపడటం కోసం, ఆవిడ ద్వారా కొన్ని ఓట్లు చేర్చడం కోసం ఈ ప్రయత్నం. దానిలో భాగంగానే రామోజీరావు గారు వీళ్ళందరూ, రాధాకృష్ణ వీళ్ళందరూ ఆ కుట్రలో భాగస్వాములు. లేకపోతే మీరు చూడండి, ఆ రోజు షర్మిల గారు మొదటి రోజు మాట్లాడిన దాంట్లోంచి ఏ మీటింగ్ పెట్టాడో తెలుసా ఈనాడు వాళ్ళు? జగన్ క్రైస్తవ వ్యతిరేకంట. జగన్ క్రైస్తవ వ్యతిరేకం మొన్నటిదాకా మీరే కదా చంద్రబాబు, రామోజీరావు వీళ్ళంతా రాసింది ఆయన క్రైస్తవుడు అంటే వాళ్ళ చెల్లెళ్ళు అనగానే వీళ్ళు హెడ్డింగ్ పెట్టేసి వాళ్ళలో వ్యతిరేకత తేవాలి. ఈ రకంగా నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతమంది దుర్మార్గపు రాజకీయం చేస్తున్నా కూడా జగన్ గారు ఎదుర్కోగలుగుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్. ఆయన ఇంకా ఇన్ని చూశారు సార్. కానీ ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు అన్ని చోట్ల ఓకే రాజకీయంగా, కానీ సొంత తండ్రిని అవమానించి ఏ తండ్రి గారి పేరు వాడుకుని వాళ్ళు రాజకీయంగా వీళ్ళందరూ వెళ్తున్నారో ఆ తండ్రిని అవమానించి అలాగే ఆయన అక్యూజ్డ్ చేయడమే కాకుండా ఆ కుటుంబాన్ని దారుణంగా అవమానించిన వాళ్ళు ఏం పునీతులు అయిపోయారు కనుక వాళ్ళ మీద మళ్ళీ నమ్మకం పెడుతున్నారు. కాదు, ఆవిడే చెప్పింది. ఏమని చెప్పారు షర్మిల గారు? ఏమని చెప్పారు? కాంగ్రెస్ మీద ఉమ్మేయాలన్నారు. అన్నారా లేదా? మరి ఆ పరిస్థితి ఇప్పుడు ఏమైనా మారిందా? ఛార్జ్షీట్లోంచి రాజశేఖర రెడ్డి గారి పేరు ఏమైనా తీసేశారా? లేదు, మేము తప్పు చేసామని చంపలేమని వేసుకున్నట్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఇటువంటి వాళ్ళు ఏమైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు కదా. మరి ఎందుకు చేరారంటే ఆవిడ అజ్ఞానాన్ని, ఆవిడ అమాయకత్వాన్ని జగన్ గారి మీద ప్రయోగించడానికి ప్రయత్నిస్తున్నారు. అజ్ఞానం అని ఎందుకు వాడానంటే ఆ పదాలు నేను నిజం కావాలనే వాడా. ఇవాళ ఉదాహరణకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఆవిడ మాట్లాడింది. ఏంటో 70,000 కోట్ల నష్టం ఏదో ఆవిడ తోసిన లెక్కలని చెప్పి ఇటన్నిటికి జగన్ కారణం అన్నాడని చెప్పి అన్నారని చెప్పి ఈనాడు వాళ్ళు ఫస్ట్ పేర్లు వేస్తారు, ఆంధ్రజ్యోతి వాళ్ళు వేస్తారు. అది జగన్కి ఏమిటి సంబంధం? బీజేపీ వాళ్ళని కూడా అనకుండా బీజేపీతో మిత్రపక్షంగా
ఉన్నటువంటి తెలుగుదేశాన్ని అనకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా బీజేపీ తోటి ఎట్లా కొట్ల బీజేపీ సంకెక్కాలని చూస్తున్న తెలుగుదేశాన్ని అనకుండా బీజేపీతో తిరుగుతున్న బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ అనకుండా జగన్ గారికి సంబంధం అంటగట్టి అంటే జస్ట్ చిలక పలుకులు. నేను ఒక పేరు పెట్టాను ఆమెకి, 100 రోజుల వలస పక్షి అని. 100 రోజుల వలస పక్షి అంటే కొల్లేరు, ఇటు పులికాటు, ఆంధ్రలో చాలా సరస్సులు ఉంటాయి. ఆ సరస్సుల్లో ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, సైబీరియా నుంచి కూడా వస్తాయంట వలస పక్షి. కొన్నాళ్ళు ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. అట్లాగే ఇప్పుడు నా అంచనా అయితే, ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్, షర్మిల గారిని ఈ 100 రోజుల ప్రయోగానికి చంద్రబాబు గారికి ఏదో రకంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆవిడని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అందువల్ల వాళ్ళు 100 రోజులు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆవిడ వల్ల ఏమైనా ఉపయోగం జరగలేదనుకోండి మళ్ళీ అంటే కాదు సార్, వాళ్ళు చాలా దైవ చింతన ఉన్న వాళ్ళు అంటారు కదా, ఎవరు ఆత్మ ప్రబోధానుసారం నడుచుకుంటారని చెప్పేసి. మరి అలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారికి ఎంత తీరని అవమానం జరిగింది. ఆ రోజు తల్లిని చెల్లిని అందరినీ బయట నిలబడితే ఆ కుటుంబ గౌరవం కాపాడడానికి ఈయన బయటకు వచ్చి పోరాటం చేస్తే ఇప్పుడు ఆయన మీద సరే వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ఎన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టిన ఒక ఆడబిడ్డలాగా వచ్చి ప్రత్యక్షం అయితే జనం చూసి నవ్వుపోతారు. అందుకే నేను తెలంగాణ బిడ్డనని ఆవిడే క్లెయిమ్ చేసుకుంది. ఈడపిల్ల ఎందుకంటారు, ఈడపిల్లని ఆడపిల్ల ఏవో చెప్పారు. మొత్తానికి తెలంగాణ బిడ్డనని చెప్పుకున్న ఆవిడని తీసుకొచ్చి, అందుకే నేను అందాక అంది కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఏమాత్రం సిగ్గులేదు. వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవమానిస్తున్నారు. తెలంగాణ బిడ్డనని చెప్పుకున్న ఆవిడని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ చేయటం ఏంటి? కావాలంటే ఆవిడకి ఇక్కడే పెట్టి ఎంపీగా ఎక్కడన్నా పోటీ చేయించుకుని చేసుకోండి, అది దేశవ్యాప్తంగా చేసుకోవచ్చు కాబట్టి. కానీ ఏపీసీ చీఫ్ చేయడంలోనే కుట్ర. కేవీపీ రామచంద్రరావు ఏం చేస్తున్నాడండి? ఆయన 2 సార్లు పదవులు చేశాడు, బోల్డ్ కాలం కాంగ్రెస్లో కీలకంగా ఉన్నాడు కదా. చింతామోహన్ కేంద్ర మంత్రి చేశాడు కదా, పల్లంరాజు కేంద్ర మంత్రి చేశాడు కదా. ఇట్లాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా. వాళ్ళకి ఎందుకు అప్పచెప్పలేదు బాధ్యత? అంటే మనం అనకూడదు కానీ మహాభారతంలో కనుక ఎవరినో అడ్డం పెట్టుకుని ఎవరో యుద్ధం చేసినట్లుగా వీళ్ళు ఇక్కడ ఇట్లాంటి యుద్ధం చేయడానికి, తద్వారా జగన్ గారికి ఏదో నష్టం చేయాలనే తాపత్రయం చెప్తే దీనివల్ల నష్టం జరుగుతుందని ముందాతనం చూడండి. మొన్న వెళ్ళి మేనల్లుడికి అక్షంతలు వేసి వచ్చారు. సరే, అది కుటుంబ పరంగా దాని మీద కూడా రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. ఏది ఆవిడ దగ్గరికి రాలేదని, ఈయన పిలవాల్సి వచ్చిందని, ఇవన్నీ సరే ఇక అవి చిన్న చిన్న ఇష్యూస్ కింద తీసుకోవాలి. ఒకసారి రాజకీయంగా విభేదం వచ్చినప్పుడు కూడా ఆయన మర్యాద పాటించాడు అనేది వాస్తవం. ఆయన మర్యాద పాటించాడు. నిన్న ఈ రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో ఎంత నీట్గా చెప్పాడంటే ఆయన ఈ ఇష్యూని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఎక్కడ సోదరి పట్ల ఎక్కడ అనుచితంగా వ్యవహరించకుండా చాలా పద్ధతిగా ఆయన మాట్లాడాడు. బట్ అట్ ది సేమ్ టైం ఆయన అభిప్రాయాన్ని ఎక్కడ దాచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా రాష్ట్రాన్ని విభజించింది, ఎట్లా కుటుంబాలను విభజిస్తుంది అన్న దాంట్లో ఎక్కడ మొహాటం లేకుండానే ఆయన చెప్పాడనేది మనకి అర్థమవుతుంది. ఇక్కడ షర్మిల గారు ఏంటంటే ఆవిడ జగన్ గారి సోదరుగా చాలా గౌరవం పొందారు. కానీ ఎప్పుడైతే జగన్ గారిని వ్యతిరేకించారో అప్పటి నుంచి ఆవిడ పట్ల చాలా ఎంత తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో ఆవిడ పట్ల ఎంత అవమానకరంగా వ్యవహరించేవాళ్ళు, ఎట్లాంటి వదంతులు సృష్టించేవాళ్ళు. మరి ఈ రోజున రామోజీరావు గారు షర్మిల గారికి ప్రదక్షిణ ఇస్తున్నా అంటే ఆవిడ మీద ఉన్న ప్రేమ, రేపు కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉంటుంది, ఆవిడ అట్లే ఉండదు కదా. ఆయనేమి నేను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అనుకున్నాడు, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్నాడు, అక్కడ తెలుగుదేశం చేస్తున్నాడు. తెలుగుదేశంకి షర్మిల గారు ఏమైనా ఉపయోగపడతారేమో ఆశతోటి వాళ్ళంతా జాకీలు పెట్టి లేపుతున్నారు. కానీ ఆవిడకి అభివృద్ధి కనపడలేదనో ఇంకోటి ఏదో కేవలం అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఇచ్చాపురం దగ్గరికి వెళ్ళారు కదా, పలాస వెళ్ళి చూడమనండి ఒకసారి. ఇందుకే ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి సార్? మొన్న ఆవిడ కొత్తగా అదే నేను ఇందాక చెప్పే కదా, అజ్ఞానంతో ముందు తెలుసుకుని మాట్లాడాలి కదా. 23 అనో ఏదో చెప్పినట్టున్నారు కదా. అంటే ఆవిడకి పాత ఆంధ్రప్రదేశ్ గుర్తుండి ఉంటుంది. సరే, ఏపీలో అంతకుముందు 13 ఉండేవి కదా, ఇప్పుడు 26 అన్న సంగతి ఆవిడకి ఐడియా లేదేమో అసలు. అంటే విషయం ఏంటంటే ఆవిడకి ఈ ఆంధ్రప్రదేశ్ మీద అవగాహన తక్కువ, అక్కడ ఇష్యూస్ మీద తక్కువ. ఎవరన్నా రాసిస్తే మాట్లాడుతున్నారు. అది అందుకే నేను 2 పాయింట్ చెప్పా. ఒకటి అమాయకత్వం, 2 అజ్ఞానం. ఈ రెండింటిని మేళవించి మూర్తిభవించి ఆవిడ రాణించాలని చూస్తున్నారు. జనం పిచ్చోళ్ళు ఏం కాదు కదా అనేది మనం అర్థం చేసుకోవాలి. రామ్ గోపాల్ వర్మ గారు ఒక అడుగు ముందుకేసి ఆవిడ స్పీచ్ పెట్టి ఏమన్నారు, ఏం రాశారు, కేఏ షర్మిల పాల్ అని పెట్టారు.
అంటే ఆయన విమర్శ ఏంటంటే ఆయన ఎలా అయితే అర్ధరహితంగా మాట్లాడతారని ఒక భావన కలిగిందో జనంలో, ఈవిడ కూడా అర్ధరహితంగా ఊరికే ఏదో పెద్ద అంటే రకరకాలుగా వస్తున్నాయి. కానీ నేను అటువంటి వాటి జోలికి పోను. అట్లాంటి కేఏ పాలు ఏ గొడవల్లోకి వెళ్ళను. అట్లాగే నాకు మొట్టమొదటిసారిగా తెలిసింది ఆవిడ ఇంటి పేరు, భర్త ఇంటి పేరు ఇదేని సంగతి. ఇవన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి. అవన్నీ తెలియని కూడా తెలియదు. అవన్నీ అనవసరం. వైఎస్ అనే బ్రాండ్ ఎలా ఉంటుంది సార్? వైఎస్ అనే బ్రాండ్ నేమ్ పెట్టుకుని ఇట్లా చేయడం. ఈ ఇంకో ఇంటి కోడలండి నేను ఇక్కడ పిల్లనని చెప్పి అన్ని చెప్పి ఇప్పుడు సడన్ గా వచ్చి ఫ్లైట్ ఫిరాయిస్తే మరి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఉండదా సార్ చెప్పండి? పెద్ద కుటుంబాలు మీరు చూసుంటారు మీ అనుభవంలో. పెద్ద కుటుంబాల్లో బాధ ఉంటుంది, తల్లికి బాధ ఉంటుందా సార్? ఖచ్చితంగా. మరి ఇదంతా దేనికి? ఆవిడకి ఏమొస్తుందని ఆవిడ ఆశిస్తుంది? ఏమీ లేదు. బహుశా ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, కాంగ్రెస్ వాళ్ళు ఆవిడకి ఏదో రాజ్యసభ ఇస్తామని ఆఫర్ చేశారని ఎవరు రాశారు? ఆంధ్రజ్యోతి వాళ్ళే రాశారు కదా, కర్ణాటక నుంచి ఇస్తారని. అట్లా ఏదో ఆశ పెట్టినట్టున్నారు. ఈలోపు అదేమి ఇవ్వకపోక ఇచ్చి ముందు చూడని చెప్పినట్టున్నారు. రేపు ఇవ్వలేదనుకోండి, ఒకవేళ రేపేమో అక్కడేం 1% కంటే ఎక్కువ వచ్చేది లేదు, పెట్టేలేదు 1 or 2% కంటే. సో అయిపోయిన తర్వాత నీ వల్ల ఏం కాలేదని చెప్పి తోసేస్తారు. అట్లాంటి అవకాశం అయితే ఉంది. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వైఎస్ కుటుంబం మీద అభిమానం ఉన్నట్లయితే, లేదు షర్మిల గారి వల్ల తమకు రాజకీయ ప్రయోజనం ఉంది అని నమ్మితే, కర్ణాటక నుంచి మేము రాజ్యసభ ఇస్తామని అనౌన్స్ చేయమనండి. అనౌన్సే చేయలేదు కదా. వీళ్ళు ఊహాగానాలు కావాలని ఆవిడని పొలిటికల్ ట్రాప్లోకి లాగడానికి ఇవన్నీ చేశారు. ఆవిడ తన పర్యటనలో తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ తిరుగుతున్నారు. సో అది మరి ఏ స్థాయిలో అజ్ఞానానికి వెళ్తారన్నదానికి ఇక ఆకాశమే వద్దు. సరే, మొత్తానికి వీళ్ళు మాత్రం అధికార పార్టీ మాత్రం 175 అనే ఒక టార్గెట్ అయితే పెట్టుకుని వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళని తప్పకుండా అంటే మరోసారి అవకాశం ఇస్తారు, ప్రజలు నమ్ముతున్నారు. అలా మీరు నమ్మితే ఇవ్వండి, లేకపోతే లేదని ఒక చెప్పిన ఏకైక చీఫ్ మినిస్టర్ కూడా అదే ఒక నిమిత్త మాత్రంగా అంటే డిటాచ్డ్గా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే 175 అనేది జనరల్గా పొలిటికల్ స్లోగన్స్, జనాన్ని అట్రాక్ట్ చేయడానికి, పార్టీలో క్యాడర్లో కాన్ఫిడెన్స్ చేయటం కోసం చెప్తారు. అయితే అన్నీ కాకపోయినా ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది అంటే ఇప్పుడు మొన్న కూడా సర్వేలు వచ్చినాయి. 115, 120, కొందరు 130 అని ఇట్లా వస్తున్నాయి. సో దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడన్నది వాస్తవం. వీళ్ళు ఎంతమంది తిరిగినా కూడా జనంలో ఆ ఆదరణ ఉన్నంతకాలం ఎదురులేదు. ఇప్పుడు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్లస్ 1-2 అగ్రవర్ణాలు అవి కనుక కలిసి ఉన్నంతకాలం జగన్ గారిని కొట్టలేదు. ఒకవేళ వాటిలో తేడా వస్తే అప్పుడు ఇబ్బంది. కానీ ఇప్పటికైతే అట్లాంటి ఏమి లేవు. కాబట్టి దానితోడు ఈయన చెప్పి చేశాడు, ఇంప్లిమెంట్ చేశాడు, అనేక హామీలు ఇచ్చాడు, అవన్నీ ఇంప్లిమెంట్ చేశాడు. చేయలేదని వాళ్ళు ఎవరు చెప్పట్లా. మీరు చూడండి, అమ్మఒడి ఇచ్చాడు. దాంతో ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? అబ్బాయి ఆయన ఒకరికే ఇచ్చారు, అంతకుముందు ఏమన్నారు నాశనం అయిపోయింది అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు పిల్లలు కనండి, 3 కన్నా 4 కన్నా నేను అంతమందికి ఇచ్చేస్తాను, 60,000, 70,000, 100 లక్షలు ఇస్తానని ఆయన చెప్తున్నాడు, ఆయన కొడుకు చెప్తున్నాడు. ఎవరు నమ్ముతారు అట్లా? పైగా నీకు ఒకడే కొడుకు, నీ కొడుకు ఒకడే కొడుకు, నువ్వు వెళ్ళి దేశం వాళ్ళందరినీ కనమని చెబుతావు. ఎట్లా ఇది? అర్థం పర్థం ఉండాలి కదా. అసలు ఏమన్నా విజ్ఞత ఉన్న నాయకుడు అనాల్సిన మాటేనా ఇది? పైగా రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెబుతావు ఈ స్కీముల వల్ల. మళ్ళీ ఇప్పుడు వచ్చేసేమో నేను ఇంకెక్కువ ఇస్తానని 4 రెట్లు శ్రీలంక చేస్తా అంటాడు. 4 రెట్లు శ్రీలంక చేస్తానంటాడు. తర్వాత వాలంటీర్ల వ్యవస్థని నానా బూతులు తిట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలో తెలియని పరిస్థితి. నిజంగా తెమ్మనండి, జన్మభూమి కమిటీలు నేను తీసుకొస్తాను, వాలంటీర్లను ఎత్తేస్తాను, ఇతరుడి మళ్ళీనే పెన్షన్దారులందరూ కూడా మళ్ళీ క్యూలో నిలబడాల్సిందే, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే అని చెప్పమనండి. ధైర్యం ఉంటే జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్తేనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పమనండి. మన రాజేంద్ర ప్రసాద్ గారు అడిగారుగా పాప్ సిస్టమ్ తీసుకురావాలని, చెప్పమనండి. మరి ధైర్యం ఉంటే సచివాలయాలు ఎత్తేస్తాం, సచివాలయాల్లో ఉన్న ఉద్యోగస్తులందరినీ తీసేస్తాం అని చెప్పమనండి. ధైర్యం ఉంటే జగన్ గారు తీసుకొచ్చిన ఏ స్కీమ్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ స్కీమ్స్ని కంటిన్యూ చేయక తప్పని పరిస్థితి. అది ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా. సో అందువల్ల ఆయన ఎందుకు ఎన్నుకోవటం, జగన్ గారిని ఎన్నుకుంటే బెటర్ కదా అనే పరిస్థితి జనంలోకి వచ్చింది. మొత్తానికి అయితే ఇంత గందరగోళంలో పాపం జనసేన ఏమనుకుంటున్నారు? జనసేన అదొక అంతకంటే షర్మిల గారికి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా పెద్ద తేడా ఉన్నట్టు అనిపించట్లా. ఎందుకంటే షర్మిల గారేమో వీళ్ళ పొలిటికల్ ట్రాప్లో చిక్కుని కింద మీద నానా బాగా ఎట్లా ముందుకెళ్ళాలో తెలియక ఏదో తన అజ్ఞానంతో ఆవిడ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుని
ఆవిడలో అజ్ఞానాన్ని నింపి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన ఒకసారి ఏమో ఒక మాట అంటాడు, అమరావతి రాజధాని కుల రాజధాని అంటాడు, ఇంకోసారి ఏమో అమరావతి మన రాజధాని అంటాడు, ఓసారి ఏమో కాపులకు రిజర్వేషన్ ఎందుకు అంటాడు, ఇంకోసారి ఏమో కాపులకు రిజర్వేషన్ కూడా ఇవ్వరా అంటాడు. ఈ ముద్రగడ పద్మనాభం ఏంది పెద్ద పోటుగాడా అంటాడు ఒకసారి. ఇప్పుడేమో ముద్రగడ పద్మనాభంతో పొత్తు కోసం కింద తంటాలు పడుతున్నారు. చంద్రబాబు నేనెందుకు మోస్తాను, ఎప్పుడు మనమే మోయాలా, కాపులే మోయాలా చంద్రబాబుని లేదా ఇంకో వర్గాన్ని అని అంటాడు. ఇప్పుడేమో నేను చంద్రబాబుకి మోస్తానని చెప్పి ఆయనే ఓపెనింగ్ చెబుతాడు. ఇంకా అసలు అన్నిటి మించి నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఎప్పుడైతే లోకేష్ గారు చంద్రబాబు గారే సమర్థుడు అనుభవజ్ఞుడు సీఎం పదవికి అని చెప్పారో, అంటే దాని అర్థం ఏంటి, పవన్ కళ్యాణ్ సమర్థుడు కాదు, అనుభవం లేనివాడు అని ఒప్పుకున్నట్లే కదా. పైగా పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించాడని చెప్పాడు. చెప్పిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి కూడా మా పాలిట్ బ్యూరో డిసైడ్ చేస్తామని చెప్తే ఈయన నిస్సిగ్గుగా అదే చంద్రబాబు గారితో తిరుగుతా ఆయనకి భజన చేయటం అంటే ఎంత బలహీనంగా ఉన్నాడు. అంటే తన వెనక కాపు సామాజిక వర్గం ఒక అండ ఉందనేటువంటి ఒక భ్రమలో పడి వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఈయన అమ్మేస్తున్నాడు. వాళ్ళకి ఆత్మాభిమానాన్ని, వాళ్ళంతా ఆత్మాభిమానంతో ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఆత్మాభిమానంతో ఉన్నారు, కాపు సామాజిక వర్గం వాళ్ళంతా ఆత్మాభిమానంతో ఉన్నారు. కానీ ఈయనకి మాత్రం ఆత్మాభిమానం లేదు, ఆత్మగౌరవం లేదు. సో దాంతో వాళ్ళు కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి. కానీ ముద్రగడ గారు ఇటువంటి వాళ్ళు కూడా ఆశ్చర్యం. ముద్రగడ గారు ఇప్పుడు కాస్త సంశయంలో పడ్డారట. ఏమని, ఇప్పుడు జనసేనలోకి వెళ్ళినా కూడా చంద్రబాబునే మోయాలి కదా, ఇది ఎక్కడ దరిద్రం. మొన్నటిదాకా ఆయన బండబూతులు తిట్టాడు కదా, బండబూతులు తిట్టిన చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇంటి ఆడవాళ్ళని ఇలా అన్నారని ఆయన చెప్పి మాటలతో మీరు ఇంటర్వ్యూ చేసి ఉంటారు, నేను ఇంటర్వ్యూ చేశాను, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఇదయ్యాడు. ఇప్పుడు సడన్గా టీడీపీలోకి వెళ్ళనన్నారు, అంతవరకు ఒకటి. జనసేనకి వెళ్ళినా తేడా ఏముంది, జనసేన ఏమి ఇండిపెండెంట్గా చేయలేదు కదా, జనసేన బీజేపీ కలిసి చేస్తాయని గ్యారంటీ లేదు కదా, బీజేపీ తర్వాత కలుస్తుందో లేదో అది వేరే విషయం. జనసేనకి వెళ్ళినా చంద్రబాబు పల్లకి మోయటానికే. ఆ విషయంలో ఇప్పుడు ముద్రగడ గారు రెండో ఆలోచనలో పడ్డారని, పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ అంటే అప్పుడు వస్తానన్నారని ఏదో చెప్తున్నారు. మరి ఎంతవరకు వస్తుందో తెలియదు, కానీ ఆయన మర్యాదస్తుడు ముద్రగడ గారు, అది వేరే విషయం. కానీ పొలిటికల్గా రాంగ్ స్టెప్ తీసుకుంటాడా రైట్ స్టెప్ తీసుకుంటాడా అని చూడాలి. ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చాలా ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఏమని, అసలు ఎన్ని సీట్లు ఇస్తారు, 68 సీట్లు ఇమ్మని అడిగారని ఒకటి, 15 కదా సార్ ఈయన అడిగాడని. చేగుండెర రామజోగి గారు లాంటి వాళ్ళు కనీసం 60 ఇవ్వకపోతే మనకి అసలు ఓట్ ట్రాన్స్ఫర్ జరగదని ఆయన చెప్తున్నారు. సరే 60 కాకపోతే 40 అన్న ఇవ్వకపోతారా అని ఒక వర్గం, జనసేనలోని ఒక వర్గం ఆశాభావం. ఈ పరిస్థితిలో 15-20 సీట్లు కంటే అసలు అప్పట్లో ఏమనేవాళ్ళు, 10-11 అనేవాళ్ళు. అసలు నిజానికి ఈయనకి మంచి బార్గెనింగ్ పవర్ ఉన్నప్పుడు అది వదిలేసుకుని జైలు దగ్గరికి వెళ్ళి మరీ చేతులు ఎత్తేసి నేను చంద్రబాబు వెంబడి తిరుగుతానని చెప్పేసి తెలివి తక్కువ వ్యూహం ఎవరిదన్నా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి. మామూలుగా అయితే ఏంటి, బార్గెనింగ్ కెపాసిటీ. బార్గెనింగ్ కెపాసిటీ అంటే ఏంటి, ఇప్పుడు ఎవరికి అవసరం, ఆయన చంద్రబాబు గారు పవర్ కావాలని కోరుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ కలవకపోతే గెలవలేనని ఆయన నమ్ముతున్నాడు. ఈయన హ్యాపీగా ఇటు కూర్చుంటే ఈయన చుట్టూ తిరగాల్సింది పోయి ఈయన వెళ్ళి పొత్తు అంటే ఎంత తెలివి తక్కువ వ్యూహం. తర్వాత ఇప్పుడు అసలు వాళ్ళ రోజుల్లో ఏమనేవాళ్ళు, 10వ పరకో ఇస్తామని అవమానించేవాళ్ళు. అయినా ఈయనేం ఫీల్ కావట్లా, అదొక విచిత్రం. ఇప్పుడు చివరికి 20వ 25 అనే పరిస్థితికి వచ్చింది టీడీపీ వాళ్ళు. వీళ్ళు 40 అంటున్నారు, వీళ్ళు 40 దగ్గరన్నా ఇవ్వకపోతారా అని ఆశపడుతున్నారు. కానీ 60కి తక్కువ ఇస్తే అది జనసేనకి సూసైడలే. కనీసం 40 అన్నా ఇస్తే కొంత ఏదో సరే, ఇక ఆ పరువు తక్కువైనా అంటే 60కి ఒప్పుకోవాలని అందరూ అడుగుతున్నారు. 40కి కనుక ఒప్పుకుంటే ఏదన్నా కొద్దిగా ముందుకెళ్తారేమో, అది కూడా సూసైడలే ఒక రకంగా. బట్ స్టిల్ గత్యంతరం లేని పరిస్థితిలో, దిగదారిపోయిన పరిస్థితిలో తెలుగుదేశం దగ్గర పడి ఉండాల్సిందే కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారేమో. మోస్ట్ నోన్ ఫేస్ జనసేనలో పవన్ కళ్యాణ్ గారిది, ఆయనే 2 చోట్ల ఓడిపోయారు సార్. ఇప్పుడు 40లు 60లు ఇస్తే ఏమవుతుందని ఒక పెద్ద అంటే అట్లా కాదు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆయనకి ముఖ్యమంత్రి అవననే ఫీలింగ్ ఒకటి ఉంది, అయితే బాగుండని కోరుకుంది, అవలేనేమో అనే ఒక భయం ఉంది. కనీసం ఎమ్మెల్యేగా అన్న గెలవటానికి తెలుగుదేశం అండుంటేనే గెలుస్తాననే ఒక భయంలో పడిపోయాడు. నిజానికి ఆయన ఒంటరిగా ఉండి ఈ 5 ఏళ్ళు కనుక ఆయన రాష్ట్రం అంతా తిరిగి ఒంటరిగా ఉండి చేసుంటే ఆయన ఒక థర్డ్ ఫోర్స్గా నిలబడి ఉండేవాడు. ఆయన అసలు ఎక్కడ ఆయన షూటింగ్లకి ఇక్కడను ఖాళీ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తున్నాడు ఏపీ రాజకీయాలు. అందుకే వీళ్ళందరినీ వలసపక్షులు అనేది. సో ఆ రకంగా అది ఆయన ఆర్గనైజ్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆయన టార్గెట్ ఏమిటి, ఎమ్మెల్యే గెలవటం.
చంద్రబాబు గారి టార్గెట్ ఏమిటి? ఎట్లా ఏమన్నా గవర్నమెంట్ వస్తే సరే. నేను కొడాలి నాని గారు అన్న డైలాగ్ ఒకటి ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా అన్నా మళ్ళీ ఉండాలనే కోరికతో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అన్న గారు తిరుగుతున్నారు. సో ఏదైనా కావచ్చు కానీ బట్ ఈ పవన్ కళ్యాణ్ అన్న ఆయనకి ఏకైక లక్ష్యం ఎట్టగొట్ట తనొక్కడైనా అసెంబ్లీకి వెళ్ళాలి అని. ఎందుకంటే మనం చూసాం తెలంగాణలో జనసేనకి ఆయనే వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు ఏపీలో పొడవడనే గ్యారంటీ లేదు. సో ఎట్లా అంటే వదిలేస్తాడు, త్యాగం చేసేసాను అంటాడు. పొత్తు మరి మనం ఏం చేస్తాం, వాళ్ళు 20 ఇస్తా అన్నారు అంటాడు. మొత్తం వీళ్ళంతా బెత్తరపోయి చివరికి వీళ్ళంతా తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికి చాలా చాలా సార్ అంటే ఒక రాష్ట్ర ఎన్నిక ఇంత రసవత్తరంగా ఇంత అసలు అంటే అనూహ్య మలుపులతో సాగుతోందంటే మనం డైలీ రోజు గమనించాలి ఏ నాయకులు ఏం మాట్లాడుతున్నారని. మొత్తం రసవత్తరంగా ఉంది. వన్ వర్సెస్ అదర్స్, వన్ వర్సెస్ ఎవ్రీబడి ఎల్స్. కానీ ప్రజాస్వామ్య విలువల్ని ఈ ఎవ్రీబడి ఎల్స్ వచ్చి రచ్చ చేయరు, కించపరచరని చెప్పి మాత్రం ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే ఊరికే ఎవరికైనా ఎన్నైనా ఉండదు అట్లా మీరు ఆశ, అది అత్యాశ అవుతుంది. అంతేనా? అంతే. చాలా అద్భుతమైన విశ్లేషణ ఇచ్చినందుకు, అన్ని విడమర్చి మనసు విప్పి మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ.